వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. G20 సదస్సు అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలు హాజరయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు మోదీతో భేటీ అయ్యారు. అయితే ఈ కార్యక్రమం తర్వాత సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అవి ఏంటంటే, ప్రధానమంత్రి మోదీ జగన్ని కలిసిన వెంటనే, అంటే ఆ సదస్సు రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలను మాట్లాడుకోవాల్సిన సదస్సు అయితే కాదు, కానీ ఈ సోషల్ మీడియా కానీ కొన్ని గ్రూపులు కానీ ఈ విషయాల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే తెలంగాణలో షర్మిల యొక్క అరెస్ట్ అయిన ఆ విధానం గురించి కానీ, లేకపోతే అలా అరెస్ట్ అయిన తర్వాత జగన్ స్పందించకపోవడం గురించి కానీ అడిగినట్టు, దానికి సమాధానం చెప్పలేక జగన్ తనదైన శైలిలో నవ్వి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళినట్టు ఇలాంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి నిజంగా షర్మిల విషయం గురించి మోదీ గారు మాట్లాడారా, దానికి సమాధానం జగన్ చెప్పలేకపోయారా అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, అలాగే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అవి ఏంటంటే, ఒక పార్టీ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ తర్వాత తమ చెల్లెలైనటువంటి షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతుందని, తెలంగాణలో ఉండేటువంటి ప్రతి గడపకి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటుందని చెప్పేసి ఆ వీడియోలో మనం చూసాం. అలాంటి ఆలోచనల ముందుగానే వ్యూహాన్ని రచించుకున్నారా అంటే, మనం సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో మీరు చూసే ఉంటారు, ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి విషయం నేను చెప్తున్నాను. కొన్ని ప్రాంతాల్లో అన్నదమ్ములు, ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ములుంటే, ఒకరు రెండు పార్టీలో ఉంటారు. ఒకరు అధికార పార్టీ వైసీపీ కావచ్చు, లేకపోతే రానున్న టైంలో కావచ్చు జనసేన కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు. ఉండేటువంటి అభ్యర్థులు ఇద్దరైనా ముగ్గురైనా ఒక కుటుంబంలోనే వాళ్ళు రెండు పార్టీలో ఉంటారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రజల వద్దకేమో వీళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళకి అసలు పడటం లేదేమో, వీళ్ళ మధ్య అసలు మాటలు లేవేమో అనే ఆలోచనలో ప్రజలు ఉంటారు తప్ప, ఆ రెండు పార్టీలో ఉండేటువంటి ఇద్దరు అభ్యర్థులు కూడా వాళ్ళకి అంతర్గతంగా ఖచ్చితంగా చర్చలు జరుగుతాయి. ఆ చర్చల్లో ఎవరికి ఏం కావాలి, వాళ్ళ పనులు వీళ్ళు చేసి పెడతారా అంటే, ఖచ్చితంగా గ్రామాలకు సంబంధించిన కాబట్టి కావచ్చు, లేకపోతే మండలాల్లో మనం చూస్తే కానీ అలాంటి విషయాలు చాలా వెలుగు చూస్తాయి. అలాంటి పరిస్థితే ఇక్కడ ఇటు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత్రి షర్మిలతో కానీ, అధికార పార్టీ ఏపీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అంతర్గత చర్చ జరగదు అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. జరుగుతుందని కొంతమంది అంటుంటే, జరగట్లేదు, ఎటువంటి అనుబంధం లేదు, రాజకీయాల గురించి కానీ కుటుంబ విషయాల గురించి కానీ అసలు మాట్లాడుకోవట్లేదని కొంతమంది ఒక వర్గం అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మీరు ప్రజలు గమనించాల్సినటువంటి అంశం ఇది. అలాగే చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్తో మాట్లాడారు మోదీ అంతకుముందు మీటింగ్లో. తొందరలో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఇటు అధికార పార్టీ అటు టీడీపీ కానీ కొంచెం ఎక్కువగా పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ జోరుగా సాగుతుంది వ్యవహారం. కానీ మోదీని కలిసిన తర్వాత త్వరితముగా ఎన్నికలు రావు అనే విషయాలు కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వెలువడుతున్నాయి. మోదీయే కావాలని ఎలక్షన్స్ ఎప్పుడైతే జరగాలో అదే సమయంలో జరిగించమని చెప్పారా? ఇది దాదాపుగా నిజమంటే నిజం కాదేమో అన్న పరిస్థితులే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే ఆ సమావేశం నిర్వహించిన ప్రధాన ఉద్దేశం వేరే, కానీ సోషల్ మీడియా కానీ, లేకపోతే కొంతమంది గ్రూపులు కానీ, కొంతమంది నాయకులు కానీ వీటిని వాళ్ళ ఊహలతో ఇలా సృష్టించబడతారే తప్ప దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు వాళ్ళకి అవగాహన ఉంటుందా లేదా అనే విషయాలు కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మోదీ గారు ఎలక్షన్స్ ఏ సమయంలో జరగాలో ఆ సమయంలో జరుగుతాయని, అందుకే జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్కి రోడ్ మ్యాప్ ఇవ్వలేదని, ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి మాటలు కూడా అందరూ చాలా ఆసక్తిగా విన్నారని చెప్పేసి కొన్ని వార్తలు వెలువడుతున్నాయి. ఏదేమైనా ప్రజలు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, అటు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపునైనా సరే, ఇటు రానున్న ఎలక్షన్స్లో ఏ పార్టీ ముందు వచ్చినా సరే, ప్రజలకి ఎటువంటి లభ్యత, ఎటువంటి ఉపయోగం ఉంటుందో ఖచ్చితంగా పార్టీలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరి ఈ సోషల్ మీడియా వచ్చేటువంటి ఈ వార్తల్ని పక్కన పెట్టి మరి ప్రజలు మీ వంతుగా అసలు పరిస్థితులు ఏమున్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మనకు ఏ పార్టీ వస్తే మనకి ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది అనే విషయాల మాత్రం మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అంశమే. మరి మూడు పార్టీలు వాళ్ళు ఒక్క ఛాన్స్ మరొక ఛాన్స్ ఇవ్వమని అధికార పార్టీ అడిగినా ఇది నాకు కాదు మీకే చివరి అవకాశం అని చెప్పేసి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడించిన, మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని మరి ప్రజలను అడిగినా కూడా ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎవరు అధికారంలోకి వచ్చినా మనకి ఒరిగేదేమిటి, ఇది మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాల్సిన విషయం. అధికారంలోకి వచ్చిన వాళ్ళతో మనం అనుకున్న పనులు జరుగుతాయా లేదా, మరి అభివృద్ధి సాధిస్తుందా లేదా, మరి ఇలాంటి అంశాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజానికానికి అవసరం కదా. మరి ఇలాంటి మరిన్ని విషయాలు మీకు తెలియజేయాలంటే మీరు ఆధ్యా టీవీని చూస్తూనే ఉండండి. నేను మీ వెంకట్. థ్యాంక్ యూ.